హలో హాయ్ మిత్రులారా, నేను మీ బట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ప్రధాన వార్త చూసే ప్రయత్నం చేయాలి మిత్రులు. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఓన్లీ చూడడం కాదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 100% బహుజన గొంతుకుగానే ఉంటారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదల యొక్క మహనీయుల ఆశయాల కోసం మాత్రమే పెట్టిన ఛానల్ అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్త చూసే ప్రయత్నం చేద్దాం. నెంబర్ మాదే ఇస్తాం, నమ్మించి మోసం చేస్తాం, కరెంటోల మాయాజలం, వేరే ఫోన్ నెంబర్లతో కాంట్రాక్టర్లు, విద్యుత్ సిబ్బంది వందల దరఖాస్తులు. విద్యుత్ కనెక్షన్లో కట్టవలసిన ఫీజు ఎంతో, దరఖాస్తుదారుడు మెసేజ్ వెళ్లకుండా పన్నాగం, కావాల్సినంత దండుకోవడానికి వ్యూహం అంట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మిత్రులారా. మీటర్ రీడర్, ఒక మీటర్ రీడరే 1928 దరఖాస్తులు అంట, ఒకటే నెంబర్ తోటి. అయితే ఏం జరుగుతుందంటే, మనం ఎవరైతే కొత్తగా బోర్లు వేసుకున్న వాళ్ళు, లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, లేకపోతే లో వోల్టేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి మీటర్ మార్చుకునే వాళ్ళు ఉంటారు కదా. అయితే వాళ్ళకి ఎన్ని డబ్బులు కట్టాలి, ఎంత కట్టాలనే విషయం తెలియకుండా అయితే వీళ్ళు ఏం చేస్తారంటే లైన్ మెన్లు కానీ, అక్కడ ఉన్న సిబ్బంది కానీ, సో కాంట్రాక్టర్ కాడికి పో, నీకు ఎస్టిమేషన్ వేసి ఇస్తాడని చెప్పి వాళ్ళు పంపిస్తారంట. పంపిస్తే వాళ్ళు 1000 కాడ 2000 రూపాయలు ఎస్టిమేషన్ వేసి, వాళ్ళకు ఏమైందంటే డిస్కమ్ల కాడికి వీళ్ళు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తుదారుని ఫోన్ నెంబర్, వీళ్ళ ఫోన్ నెంబర్ ఉండాలి. ఎవరిది? కస్టమర్ది. ఎన్ని డబ్బులు కట్టినాం, ఎంత వస్తుంది, ఎంత యూనిట్ వస్తుంది, మాకు ఎన్ని స్తంభాలు వస్తాయి, ఎంత వైర్ వస్తుంది, ఎన్ని కిలోల వాట్, ఒకవేళ కొత్తగా లో వోల్టేజ్ ఉంటే హై వోల్టేజ్ కోసం ఎంత వాట్ కోసం మనం అప్లై చేసుకున్న విషయాన్ని అంతా ఒక క్లారిటీగా మెసేజ్లలో వస్తుంది. కానీ ఈ లైన్ మెయిల్ కానీ, జూనియర్ లైన్ మెయిల్ కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట అంటే, రీడర్లు ముఖ్యంగా ఎవరెవరైతే ఇంటి ముందుకు వచ్చి పెట్టిపోతారో వాళ్ళు కూడా ఏం చేస్తారంట అంటే, కాంట్రాక్ట్ బేసిక్ మీద పెట్టుకున్నారు కొంతమందిని. వాళ్ళు ఏం చేస్తారంట, మీకు అన్నీ అనవసరం, మేము మీటర్ తెచ్చిస్తామని చెప్పి, లేకపోతే మీకు లైన్ గుంజిస్తామని చెప్పి అది డబ్బులు వసూలు చేసుకోవడం. ఆ నెంబర్లకు కస్టమర్ నెంబర్ కాకుండా వీళ్ళ సొంత నెంబర్లు పెట్టుకొని ఒక చూసినామో సంగారెడ్డి జిల్లా ఒక్కటే కాడ ఎంత 1928 దరఖాస్తులు వచ్చాయంట ఒకటే నెంబర్ మీద. దానిలో భాగంగా అయితే నెలకు వచ్చే చెల్లింపులు ఉంటాయి కదా, ఇప్పుడు ఏదైతే కొత్తది చెల్లింపు ఉంటుందో ఆ చెల్లింపు మెసేజ్ రాకుండా చూస్తారంట. అట్లా ఏడేడా ఓన్లీ సంగారెడ్డిలో అంతమంది ఉంటే, ఇక వనపర్తి కాడ కూడా ఒకటే నెంబర్ మీద 520 ఉన్నాయంట. అదేవిధంగా రాజేంద్ర నగర్లో 417, మెదక్లో 277, అదేవిధంగా గద్వాలలో 266, అదేవిధంగా వికారాబాద్లో 227, రాజేంద్ర నగర్లో మరొకసారి 215 ఉన్నాయంట. ఒకటే నెంబర్ మీద. ఇక్కడ నెంబర్లు కూడా ఇచ్చారు మిత్రులు, దానికి సంబంధించింది. మరి ఇంత దారుణమైన మోసమా? విద్యుత్ కాంట్రాక్టర్లు ఉద్యోగ కుమ్మకై ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త కరెంటు కనెక్షను, మీటర్ల కేటాయింపు, పాత కనెక్షన్ లోడు పెంపు పనురీతులు ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు కాంట్రాక్టర్లు చేస్తారు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రజలను పలానా కాంట్రాక్టర్ కాడికి వెళ్ళు, అక్కడ చెప్తే కదా ఇప్పుడు పలానా కాంట్రాక్టర్ కాడికి పోతే ఆయన ఎస్టిమేషన్ వేసి ఇస్తాడు అని చెప్పి ఎవరైతే కొత్తగా ఇంకో మెయిన్గా వెంచర్లు, అదేవిధంగా అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి పోయినప్పుడు ఇదే పనికి ఇదే దందా అంట వచ్చిందంటే ఇక పండగ. దయచేసి కస్టమర్లు కూడా దీని మీద అవేర్నెస్ రావాలి. మాకెందుకు రాలేదు, మీరు ఎంత కట్టిరు, మేము ఎంత కట్టాలి అని అడిగి, ఇది అక్కడి నుంచి విద్యుత్ సిబ్బంది కానీ తీసుకోవాల్సిన అవసరం మిత్ర. అవేర్నెస్ రావాల్సిందే. ఒక నెల కరెంటు బిల్లు కట్టకపోతే 2వ నెలలు వచ్చి ఫీజులు విక్కపోవడము, లేకపోతే కరెంటు కట్ చేయడము జరుగుతుంది. మరి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారి మీద విద్యుత్ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇసోంటోడు అవసరమా? కస్టమర్లను మోసం చేసేటోడు అవసరం ఉందా అని ఒక్కసారి అడుగుతున్నా. ఇసోంటోళ్ళ మీద సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదా? మీకు చిన్నదే ఉండొచ్చు, చిన్నదే కనిపించవచ్చు, కానీ వందలాది మంది, వేలాది మంది ఎవరైతే విద్యుత్ వినియోగదారులరో వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంటుంది.
దయచేసి విద్యుత్ అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. సరే, మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేయలేదేం? కాళేశ్వరం కేసు మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాం, ఇంకా కేసు నమోదు చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఒకటే వార్తను 3 పేపర్లలో ఏమి ఇచ్చారనే విషయాన్ని విశ్లేషిద్దాం మిత్రులారా. కేసీఆర్కు లొంగకపోవడం నిజమే అయితే ఈ నెల 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడుగుతుండు. అదేవిధంగా ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నరు అనుమతి కోరాం, 2 నెలలైనా స్పందించలేదంట. ఏదైతే ఫార్ములా ఈ రేసు సంబంధించిన కేటీఆర్ హైదరాబాద్లో నిర్వహించిన దానికి గవర్నర్ అనుమతి కోరిరంట, అనుమతిస్తే అరెస్ట్ చేస్తామని. ఆయన అంటే ఇప్పటివరకు స్పందించలేదంట. అదేవిధంగా కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ అంట. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం, మీ ఒప్పందం లేకుంటే 11లోగా కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించాలి. కాళేశ్వరం ఫార్ములా ఈ రేసు కేసులో కేసీఆర్ కేటీఆర్ బీజేపీ కాపాడుతుంది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఆ ఇంటి బిడ్డే చెబుతుంది. కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుతుంది. ఎవరు? జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో, ఇవన్నీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆంధ్రజ్యోతి ఏమని రాసిందో ఒకసారి చెప్పారు. కుమ్మక్కయ్యారు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టును అనుమతి ఇవ్వరేం అని అడుగుతుండు. కాళేశ్వరం కేసులో సిబిఐకి ఇస్తే 48 గంటల్లో అరెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ హరీష్కు పోలింగ్లోగా అరెస్ట్ చేస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాలు. ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ విలీనమయ్యే మీ ఆత్మహత్య చేసుకునే బీఆర్ఎస్ని గెలిపించే కుట్ర. బీజేపీ నాయకత్వంపై విరుచుకపడ్డ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న చెత్తనా కొడుకు హైదరాబాద్లో చెత్త గురించి మాట్లాడుతున్నాడు. రోజంతా చెత్త కుండి దగ్గర కట్టేస్తే తెలుస్తుంది. ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్లోకి 4,000 ఇంద్రమ్మ ఇల్లు 30,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి రోడ్ షోలో అన్నాడంటే దానికి సంబంధించిన వార్త మిత్రులారా. దానికి అనుబంధంగా ఇంకో వార్త చెప్పాలని ప్రయత్నం. కాంగ్రెస్ అలర్ట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, పార్టీ నేతలకు దిశానిర్దేశం, ప్రచార శైలిపై అధిష్టానం ఆరా. ఈ వారం రోజులు క్షేత్రంలోనే మంత్రులు, ముఖ్య నాయకులు, 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జి, మహిళా ఓటర్ల బాధ్యత మీనాక్షి, 7 మహిళా నేతలకు అని చెప్పి దానిలో భాగంగా జూబ్లీహిల్స్ భాగంగానే అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంట ఇక శాఖలు కేటాయింపన్న. దయచేసి మిత్రులారా ఒక్కటాన్ని ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గిన్ని మాటలు మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? అరెస్ట్ చేయాలని చెప్పి సిబిఐకి అప్పగించని చెప్పిండు. బీజేపీ వాళ్ళు 48 గంటల్లో అరెస్ట్ చేయాలని. అలా ఏమీ లేదు, నాకు తెలిసి జరిగేది ఏమీ లేదు. అంతిమంగా ఏమంటుండంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ని కార్నర్ చేసి 2 పార్టీలు ఒకటే అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది. అంతిమంగా ఏమంటుండని నేను కూడా చెప్పిన, ఇక్కడ ఏం జరిగింది? నిజంగా ఈయన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉందో, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంటే ఏమవ్వాలి? ఈ 100 మందికి ఒక్కరిని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక ముఖ్య నాయకుని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మంత్రులంతా ఆజ్ఞ జరగాల్సిన అవసరం లేదు. నీ పాలన అంత ముద్దుకుంటే ఇక్కడ ఏమన్నా నువ్వు ఇంకో మాట చెప్తుండు, ఏమన్నా ఎలక్షన్ అయిపోగానే జూబ్లీహిల్స్ అంటే 4,000 ఇంద్రం మిల్లు ఇస్తాడంట. ఇక నువ్వు ఇచ్చిన ఇంద్రం మిల్లు సంగతి రాష్ట్రం మొత్తం తిరిగితే తెలుస్తుంది. లాస్ట్కి ఆ కొండారెడ్డి పెళ్ళిపోయినా తెలుస్తుంది. నువ్వే సాకుతో ఎంతమందిని వీకేసినావు, ఎంతమందికి ఇంద్రం మిల్లు కట్టించి ఇళ్ళల్లో తోలినావు. కనీసం నియోజకవర్గానికి ఒక 3-4 ఇప్పటివరకన్నా తోలిరా? సంవత్సరం అవుతుంది. అంటే ఎంత అద్భుతంగా ఉందో మీ పాలన అనే విషయానికి అద్దం పట్టింది. నేను నిన్ననే రోజు చెప్తూనే ఉన్నా, అజారుద్దీన్కి పనికి మళ్ళీ శాఖ ఇస్తారయ్యా, అంత తప్ప మంచి శాఖలు ఏవి రావు. నేను సవాల్ కూడా విసిరినా. హోమ్ కానీ ఇంకొక విద్యాశాఖ కానీ ఇస్తారా అంటే
అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఉంది, మరి అది ఇవ్వచ్చు కదా. అది కాదు, మైనార్టీ శాఖ, అదేవిధంగా ఇది ఎంటర్ప్రైజెస్ అంట. ఇక మరి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏం చేసుకోవాలి? ఆయనకు నలుగురు గన్మెన్లు ఓ బుగ్గ కారిస్తారేమో తీరుతాడు అంతే. ఏంటంటే ఇక చూసినావరా మీకు ఇచ్చినాం అని చెప్పి ఓ పోర్ట్ఫోలియో ఇచ్చినాం అని చెప్పి చెప్పుకోవడానికి తప్ప దేనికి ఎక్కరాని విషయాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా. దానికి సంబంధించిన వార్త, మరొక వార్త చూసే ప్రయత్నం చేద్దాం. హైడ్రా బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమే అని చెప్పి ఎవరు కేటీఆర్ అదే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆయన అన్నాడు. అదేవిధంగా ఇది సర్కారా రౌడీ దర్బారా, వికాసానికి విధ్వంసానికి మధ్య పోటీ అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. అది ఆ సాక్షిలో ఏమన్నాడో విషయాన్ని తెలుసుకున్నాం. ఈ రెండు పత్రికలలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సంబంధ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ విద్యార్థుల భవిష్యత్ అంధకారానికి కుట్ర, ఫీజు బకాయిలు అడిగితే బెదిరింపుల, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత కాంగ్రెస్ మైండ్ బ్లాక్ కావాలి, ఉద్యోగులు విద్యార్థులు బెదిరించి ఏం సాధిస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డిని నిలదీసిన కేటీఆర్ 100% కేటీఆర్ మాటలను ఏకీభవించాల్సిన అవసరం ఉన్నది. నీకు దమ్ముంటే వాళ్ళకు దగ్గర 10,000 కోట్ల రూపాయలు వాళ్ళకు గత ప్రభుత్వం అయితే మీ ప్రభుత్వం వచ్చినాక కూడా 2 ఏళ్ళ మీ ప్రభుత్వంలో కూడా బకాయిలు ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన. మరి అవి అడుగుతానేమో యజమాన్యాలు ఇక్కడ ఒప్పుకోవడమా ఒత్తిడి పెంచడమా అంట. సిగ్గి పోవాలి మీది. ఓ ముఖ్యమంత్రి ఏమంటాడు, చెత్తనా కొడక అంటాడు. మరి మిమ్మల్ని తిట్టొద్దా చెత్తనా కొడక అనే పదం? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత గల ఓ పదవిలో ఉన్నావు, బుద్ధి ఉందా నీకేమన్నా రేవంత్ రెడ్డి? ఈడ శాత కాదు ఈ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా బకాయిలు ఇచ్చే కాడ నీకు శాత కాదు. ఇక్కడ ఏమంటుండు, అదే కాలేజీ ప్రైవేట్ కాలేజీ ఉన్నత కాలేజీలలో ఏమని చెప్తాడు, ఒప్పుకుంటారా ఒత్తిడి పెంచమా అని అడుగుతారు. ఏం బుద్ధిరా నాయన? ఇంకా 4 నెలలు అయితే స్కూళ్ళు ఉన్నాయి, ఎగ్జామ్లు ఉన్నాయి. మరి ఆ ఎగ్జామ్లు ఎవరు రాయాలి? ఇవాళ ఈ యజమాన్యాలు బంద్ చేసి కూర్చున్నాయి. దీనికి బాధ్యుడెవడు? ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎవరు ప్రారంభించరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి ప్రారంభించిన ఈ పథకాన్ని కంటిన్యూషన్గా కేసీఆర్ కంటిన్యూషన్ చేసిండు. మరి నీకెందుకు లేదు? అంటే రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలను కూడా అట్టడుగు వేసి తొక్కడమేనా నీ పని? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన? ప్రైవేటు కాలేజీలు క్వశ్చన్ చేస్తే వాళ్ళని కుతుకబీసి చంపేస్తూనే ఉంటావా? మరి నీ పని అదే ఉన్నది. ఇక్కడ ఏమంటుండు, 8వ సిబ్బందితో హైదరాబాదు ప్రదర్శన, 11న విద్యార్థులతో భారీ ర్యాలీ సన్నాహాలు, ఆ పరిస్థితిపై ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు దారికి తేవడానికి ప్రయత్నాలు సర్కార్ అంట. ఏం దారి చేస్తావు? పైసలు ఇచ్చి మాట్లాడు. 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 300 కోట్లు, ఇవేమి రా నాయన? వాళ్ళకు దగ్గర 10,000 కోట్లు ఇవ్వాలంట. కనీసం 5,000 కోట్లని ఇవ్వాలి కదా. ఓ 4 రోజులు నీకు కానీ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలకు ఒక 4 నెలలు జీతాలు తీసుకోకుండా పనిచేయరు, తెలుస్తుంది. గిదా ఇది ఏంది? ఓ రౌడీలాగా మాట్లాడుతుండు చెత్తరా కొడుకులని. ఓ ముఖ్యమంత్రివా లేకపోతే గాడిదలు కాస్తున్నావా? దానికి సంబంధించిన వార్త మిత్రులారా, మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ బారాసాలను ఓడిస్తే హైదరాబాద్ రక్షణ అని చెప్పి కిషన్ రెడ్డి అన్నాడు. కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త మిత్రులారా, అదే ఉప ఎన్నికలలో హైదరాబాదుకు రక్షణకు సంబంధించిన ఎన్నికలు అని చెప్పి ఎవరన్నారు? అదే కిషన్ రెడ్డి సాక్షిలో అన్న వార్త ప్రచురితమైంది మిత్రులారా. దానికి సంబంధించిన వార్త ఏం లేదు, ఈ హైదరాబాద్లో అంట బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ అంట రక్షణగా ఉంటుందంట. ఏముండదు, మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ కర్ఫ్యూ వాతావరణం, హిందూ ముస్లింల గొడవలు. దయచేసి హైదరాబాద్ ప్రజలు అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజలు 4.5 లక్షల మంది
ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్లు బీజేపీకి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఎందుకంటే ఈ 4 లక్షల మంది బీజేపీకి కాంగ్రెస్ బుద్ధి చెప్తే 4.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అయితేంది, ఇగో ఈయన నల్లధనం తెస్తానడం అయితేంది, ఇంకోటి ఏదైతే అదేవిధంగా ఏదైతే విభజన హామీలలో ఉన్న హామీలన్నీ నెరవేరాలంటే బీజేపీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పు తీసుకొని కొట్టవలసిన అవసరం ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే 11 ఏళ్లలో విభజన హామీలు ఇంకా సగానికి సగం కూడా తేల్చలేదు. ఆడ లేదు ఈయన శ్రద్ధ కిషన్ రెడ్డిది. అదేవిధంగా రేవంత్ రెడ్డిని కూడా బుద్ధి చెప్పాల్సిన వాస్తవానికి కూడా గల రేపు పొద్దుగాల ఆడ గెలిచిన 100% మా బిడ్డ మా అట్టడుగు వర్గాల నవీన్ యాదవ్ను చూసి మాత్రం ఓటేసి గెలిపిస్తారేమో తప్ప ఈ సన్నాసులను ఈ పనికి మల్లోలను వీళ్ళని చూసి ఎవడు ఓటేసే పరిస్థితి లేని విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం మిత్రులారా. మరొక వార్త చూద్దాం. ఈయన లెస మాట్లాడుతుంది కదా, హైదరాబాద్ రక్షణ కాదు నీ కేంద్రం, బుద్ధి లేని కేంద్ర ప్రభుత్వం ఇంకో రైతులను కూడా ఆగం చేస్తుంది. దానికి సంబంధించిన వార్త చెప్తాను మిత్రులారా, ఒకసారి చూడండి. పత్తి రైతుల నెత్తిన 7 క్వింటాల పిడుగంట, కొనుగోలు పరిమితి కొత్త కష్టాలు, తక్కువ ధరకే వ్యాపారులు అమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఏర్పడిందంట. పత్తి కొనుగోలు ఎకరానికి 7 క్వింటాలు పరిమితి చేస్తూ CCI జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రైతులను పాలిట ఆశానీపాతంలా మారాయి. రాష్ట్రంలో సీజన్ ప్రారంభం వర్షాభావం, ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈసారి CCI కొత్త నిబంధనలు తేవడంతో కొనుగోళ్లు 3 వారాల ఆలస్యంగా మొదలయ్యాయి. అయినప్పటికీ వర్షం భయంతో పలువురు రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించారు. కొనుగోలుకు కేంద్రాలకు ఎట్టకేలకు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమై 188 కొనుగోలు కేంద్రాలు CCI ప్రారంభించింది. రైతులు ఇప్పటికీ కేంద్రాలకు పత్తిని తరలిస్తున్నారు. ఈ తరుణంలో CCI తాజా నిర్ణయం రైతులను ఆవేదనకు గురి చేస్తుందని చెప్పి ఆందోళనకు గురి చేస్తున్న ఒక వార్త రావడం జరిగింది. ఇప్పటికే రైతు మీద మొదట ప్రారంభ సీజన్లేమో వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు చూసారు. ఇప్పుడు పత్తి ఏరే టయానికి వర్షాలు వచ్చి పత్తులు ఆగమవుతున్నాయి. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు 12% అని ఒక నిర్ణయం పెట్టింది. సరే అది పోతామని చెప్పి రైతులు దానికైనా సరే అని చెప్పి ఇది కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఈసారి ఇంకో అంటే వీళ్ళకు రైతులకు మేలు చేసే పనులు చేయాలనే ఉద్దేశం లేదు. రైతుల కాంచి పత్తి కొనాలనే ఉద్దేశం ఈ కేంద్ర ప్రభుత్వం నిజంగా లేదనే విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. ఎకరానికంటే 7 క్వింటాలకి అదనంగా మరి ఇవాళ 10 క్వింటాలు పంతుంది ఒక రైతుకు, మరి ఒకరికి 12 క్వింటాలు పంతుంది. మరి ఆ రైతులు ఏం కావాలి అంటే మరి నీకు బుద్ధి ఉండాలి కదా. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా రైతు ప్రభుత్వం, రైతు మేలు చేసే ప్రభుత్వం అయితే ఈడ పోయి మాట్లాడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు, ఈడ మాట్లాడండి. మా రాష్ట్రంలో ఎంత వస్తే అంత పత్తిని కొంటామని చెప్పి పెద్ద డైలాగులు మాట్లాడితే నిన్న మొన్నటిదాకా CCIలు ఓపెన్ చేస్తున్నాం, ఎంత వచ్చినా మేము కొనడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఇక్కడ కాదు వ్యవసాయ శాఖ మినిస్టర్ తోటి స్టేట్మెంట్లు ఇప్పించింది గొగ్గిన మనగాడు. మళ్ళీ ఇప్పుడు 7 క్వింటాలు ఎందుకు? చూసినా కేంద్ర ఆర్థిక గణాంకాల డైరెక్టర్ నివేదిక ప్రకటన అంట. రాష్ట్రంలో 45.3 లక్షల ఎకరాలలో పత్తి సాగైంది. ఎకరాకు సగటున 11.47 క్వింటాల చొప్పున పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికను అనుగుణంగా 12 క్వింటాల చొప్పున CCI కొనుగోలు ప్రారంభించారు. సోమవారం హఠాత్తుగా కొనుగోలు పరిమితి 7 క్వింటాలు తగ్గిస్తూ రాష్ట్ర అధికార సమాచారం అందింది. దీనిపై వారు వివరణ కోరగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పత్తి సాగు సగటు దిగుబడిపై కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ నివేదిక ఇచ్చిందంట, దానికి సంబంధించిందంట. చూసినావా ఫస్ట్ ఏం చేసిండు? అదే 22వ తారీఖు నాడు 188 CC కేంద్రాలలో ఏం లేదు 12 క్వింటాల లెక్క కొంటామని చెప్పి ఒక ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక ప్రకారం సగటున 7 క్వింటాలే వంతుంది, ఆ 7 క్వింటాలే కొంటామని చెప్తుంది. ఇక ఇటువంటి ప్రభుత్వం మరి ఇక్కడ ఎవరు నష్టపోతారు? చూసినావా రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులపై ప్రభావం ఉంటుందంట. రాష్ట్రంలో 24.1 లక్షల రైతులు పత్తి సాగు చేస్తున్నారు. ఇందులో 70% మంది 3 ఎకరాల సాగుకు చిన్న సన్న రైతులే ఉన్నారు. ఇప్పటి వరకు 7,705 మంది రైతులు 11,000
కోట్ల 111 కోట్లకు సంబంధించిన విలువైన పత్తిని అమ్మడం జరిగిందంట మిత్రులారా. దానికి సంబంధించిన వార్త. మరి మిగతాది ఒకవేళ ఒక రైతుకు 10-12 క్వింటాలు పండింది అనుకో ఈ మీ లెక్క ప్రకారం, మరి వాళ్ళు ఏడమ్మాలి, ఎవరికి అమ్మాలి, అది ఎవరు కొనాలి అంటే మళ్ళీ దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. దళారులకు అమ్ముకోతే ఎంత వస్తుంది? ఇప్పటికే నిన్న మునిగిరు, ఆల్రెడీ ఇప్పటికే నిన్న మునిగిరు. 5,500, 5,200, 6,000 రూపాయలకు ₹1 అదనం కూడా కొంతలేదు దళారులు. ఇక మీరు తీసుకొచ్చిన నిర్ణయంతో ఆయనతో ఆగానికే అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం మిత్రులారా. దయచేసి ఎస్ మీడియా మరొక వార్త ఉన్నది. రైతు గుండె చెరువు అని చెప్పి నిన్న మొన్న వర్షానికి మోంతా తుఫాను ఇక్కడ కాదు, మొత్తానికి అదే పరిస్థితి. దయచేసి అది కూడా అర్థం చేసుకోవాలి. పార్టీ ఫిరాయింపులపై 6 నుంచి విచారణ అని చెప్పి గతంలో ఎవరైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే జంప్ అయిన ఎమ్మెల్యేలు వాళ్ళ మీద విచారణ సాగుతుందంట ఈ నెల 6 నుంచి అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఓన్లీ చూడడం కాదు, దయచేసి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల గొంతుగానే ఉంటారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం మిత్రులారా. వెళ్ళాక మనం చూడని వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా ఈనాలో చూసినాం. గూడ్స్ రైలు ఢీకొట్టిన ప్యాసింజర్స్ అని చెప్పి లోకో పైలట్తో సహా 8 మంది మృతి, సహాయక లోకో పైలట్ నుండి 14 మంది గాయాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. అదే వార్త ఇక ఛత్తీస్గఢ్లో ఢీకొన్న రైలు అని చెప్పి గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు అంట. 7 మృతి, 14 మంది గాయాలని చెప్పి బిలాస్పూర్ సమీపంలో జరిగిందంట. ఈ ఘటనకు సంబంధించిన వార్త మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి 100% అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం మిత్రులారా. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. తడియారని కన్నీళ్ళు అని చెప్పి ఎవరైతే ముగ్గురు కూతురు, ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు కూతురు నిన్న మరణించిన దానికి సంబంధించిన వార్త మిత్రులారా. పెద్దమ్మ కొడుకు పెళ్ళికి వస్తే ఆ ముగ్గురు చీరలు కట్టి వాళ్ళమ్మమ్మ మురిసిపోయింది, ముద్దుగా తయారైనరు. ఎవరి దిష్ట తగిలిందో నా బిడ్డలకు, మమ్ములను దిక్కులోనోళ్ళని చేసి వెళ్ళిపోయినరు. 2 నెలల్లో ఇద్దరం జాబ్ చేస్తాం, వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్ తీసుకుపోతాం నాయన అని అంటూ చెప్పి బస్ ఎక్కిండ్రు. ఇట్లా నన్ను పూర్తిగా ఇడిసేట్లు పెట్టిపోతారనుకోలేదని చెప్పి ఎల్లగౌడ అంటుండంట. ఇది చాలా బాధాకరం. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. దీనిలో భాగంగా ఇక అంటే ఎంతైనా దగ్గర ఒక్కొక్కరికి 17, 18, 20 ఏళ్ళ ఏజ్కి పెంచిన తర్వాత ఎవరికైనా ఈ బాధ ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎక్కడ కూడా రావద్దని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇక్కడ ఏం లేదు, ఏపీకి సంబంధించిన ఆల్మట్టి బంకచర్లపై సుప్రీంకి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంట సుప్రీంకోర్టుకు పోతుందంట. త్వరలో కేసులు వేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఇప్పటికే బంకచర్ల డిపిఆర్ తయారీ, ఏపీ టెండర్లు అని చెప్పి ఆల్మట్టికి ఎత్తు పెంపుకు భూసేకరణ కూడా కంప్లీట్ అయిందంట. దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మునిగినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు అట్లున్నాయి. ఏం చేస్తాం? ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఒక వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒక్కొక్కరు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇక్కడ రోడ్లపై గుంతలుంటేనే ఏం చెప్తాడు? ఇగో ఈయన చెవేల ఎంపీ, బీజేపీ ఎంపీ, ఈయన మాటలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏమని చెప్తున్నాడు? గుంతలు ఉంటేనే మంచిగా ఉండొద్దంట రోడ్లు. ఇగో ఇంత తెలివికల్లోడు. ఏమని చెప్తున్నాడు? వాహనాలు మెల్లగా వెళ్తాయి, ప్రమాదాలు జరగవు, ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. చెవేల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలట. బస్సు ప్రమాదానికి బీఆర్ఎస్ఏ కారణమని. నీకు బుద్ధి ఉందా? అది ఎప్పుడో 2018లో ఈటల రాజేందర్ గారు చెప్తాం, మీ ఎంపీనేగా. అవి గతంలోనే కేంద్రానికి ప్రతిపాదన పంపినాం, దాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని చెప్పి. అప్పుడు నువ్వే కదా ఉన్నది. ఈ బుద్ధి లేనోడు ఎందుకంటున్నావు అంటే గుంతలు ఉంటాయంట, ప్రమాదాలు జరగవంట. గుంతలుంటే ప్రమాదాలు జరిగినోడు కూడా ఉన్నాడా? అరే నాయన, నువ్వు సిగ్నల్స్ అదేవిధంగా ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో, ఏదైతే రోడ్డు మంచి ఏవైతే రోడ్డు నియమాలు ఉంటాయో వాటన్నిటిని సక్రమంగా స్పీడ్ లిమిట్కి సంబంధించిన అన్నీ చేస్తే ఈ ప్రమాదాలు జరగాలనే విషయాన్ని చెప్పాలి. గుంతలు ఉంటేనే మంచిగా ఉంటుందంట.
ఈ మొఖాలలో మరి మొఖాలలో ఉందో నీ మైండ్, లేకపోతే మంచిగా ఉన్నావో లేకపోతే మరొకసారి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మాట్లాడాల్సిన మాటలేనవి. ఇంకో మినిస్టరు వాడేం మాట్లాడుతుండో చూడు ఒకసారి. ఏమంటాడు, పేదలని ఓటేయనియొద్దంట. మరి ఓడేయాలరా నువ్వు? ఎవడేయాలి? వీడు ఎవడనుకున్నావు? వీడు కేంద్ర మంత్రి. వాడు మాట్లాడే మాటలు. వీడేమో గుంతలు ఉండొద్దు అంటాడు. వీడేమో పేదలే ఓటేయొద్దంట. మరి ఓడేస్తే బలిసినోడు వేయాలి, అగ్రకులాలు వేయాలన్నా? ఏమంటుండో, పోలింగ్ బూత్లు వరకు రాకుండా అడ్డుకోండి. జేడీయూ నేత కేంద్ర మంత్రి లాలాల్ సింగ్ వ్యాఖ్య. సోషల్ మీడియా వైరల్ అవుతున్న పోలీస్ కేసు నమోదు విజయవాడ అంటూ కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు అంట. వీడేం చెప్తాడు, పేదోళ్ళు అంట ఓట్లు వేయడానికి రావద్దంట. మరి పేదోళ్ళు ఓట్లు వేయడానికి వస్తే మీరు గెలవరన్న విషయం తెలుసు కదా. మీ పార్టీ గెలవదన్న సంగతి అందరికీ తెలుసు. పేదోడు వాస్తవానికి కూడా వచ్చి వేస్తే మీరు ఎక్కడ గెలుస్తారు? వీడేమో ఇట్లా మాట్లాడతాడు, వాడేమో అట్లా మాట్లాడతాడు. ఇంకోటేమో సన్నబియ్యం రద్దు చేయని ఓడు సవాల్ వేస్తాడు. ఇటువంటి బీజేపీ ఎంపీలు ఓనికి తల తోక ఏం మాట్లాడిన విషయం తెలియని వాళ్ళు ఇక మనకు పాలకులుగా ఉండడం మనం చేసుకున్న బుద్ధి తక్కువ పని. చదువులు వద్దు, సన్నాసులుగా మారాలని చెప్పి మాట్లాడేటోళ్ళు వీళ్ళంతా. ఇంక మరి ఇసొంటలో సన్నాసులంతా రాజ్యం వెళ్తే, మరి సుంటలంతా రాజ్యం వెళ్తే, మరి ఇటువంటి ఆలోచన రాకుండా ఇంకే ఆలోచన వస్తుంది? ఈయననేమో ఎంపీ, ఈయన మినిస్టర్, ఈయనేమో అది కేంద్ర మంత్రి. వీళ్ళంతా ఇటువంటి మాటలు మాట్లాడాలంతా వీళ్ళంతా ఒక రకమైన బ్యాచ్ అన్నట్టు. అగ్రవర్ణాల గుప్పట్లో సైన్యం అని చెప్పి ఎవరంటారు? రాహుల్ గాంధీ అంటున్నారు. షబాష్ రాహుల్ గాంధీ చాలా మంచి మాట అన్నారు. ఏమంటుండు, 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఎన్నికల ప్రచారం రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు. గతంలోనూ సైన్యంపై వ్యాఖ్యలు. సుప్రీంకోర్టులు చివాట్లు. మోదీది నకిలీ డిగ్రీ ప్రచారంలో అని చెప్పి మార్చాలని చెప్పాను. వాస్తవమే, నువ్వు అన్న మాటకు మేము ఏకీభవిస్తాం. కానీ నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేసి నువ్వు ఈ మాటలు మాట్లాడితే 100% ఏకీభవిస్తాం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లో నువ్వు చిత్తశుద్ధి చూపించి పార్లమెంట్లో గలాన్ని విప్పు, అప్పుడు నీ మాటలకు వాల్యూ ఉంటుంది. రోజు పొద్దుగా లేస్తే సామాజిక న్యాయం అని చెప్పి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు, మీ చిత్తశుద్ధి ఇక్కడ చూపించండి. ఇక్కడ వాళ్ళ వాటా ప్రకారం 10% అన్నావు కదా, నువ్వన్న 10% అంటున్నావు కదా, వాళ్ళ వాటా ప్రకారం ఇవాళ ఒక 4 మినిస్టర్లు ఉన్నారు, 4-5 మినిస్టర్లు ఉన్నారు, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు అన్న వాటా ప్రకారం 90% మేము ఉండాలంటే 100% 18 మంది కంటే దగ్గర 17 మంది ఉండాలి 90% అంటే. మరి మిగతా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవితో సహా ఒక 4 మినిస్టర్లను ఉన్న 3 తీసేసి ముగ్గురు 4 మా బీసీలకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు మిమ్మల్ని మీ మాటలకు మేము ఏకీభవిస్తాం. ఓట్ల కోసం మాత్రమే డ్రామాలు ఆడడం బంద్ చేయాలి. మీరంతా ఒకటే, బీజేపీ కాంగ్రెస్ అంతా ఒక గూటి పక్షులే, అంతే తప్ప ఈ మాటలు నమ్మి వాస్తవాన్ని కూడా మోసపోవద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఎందుకంటే ఈ పేదలని ఈయన ఓటేయొద్దన్నాడు కదా, ఈ మాట అన్నాడు అనుకో, కాంగ్రెస్కు బీజేపీ కాంగ్రెస్ పేదల వైపు ఉన్నదని చెప్పి చెప్పుకునే ప్రయత్నమే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీల వైపు ఉన్నదని చెప్పుకోవడమే తప్ప ఏమీ లేదు. మరో వార్త చూద్దాం. నా బెంచ్ని తప్పించుకునే ఎత్తుగడ, విచారణ చివరిలో విస్తృత ధర్మాసనం కోరడమా? కేంద్ర ప్రభుత్వంపై సీజే జస్టిస్ బిఆర్ గవాయి ఆగ్రహం. వాదనలు ముగించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ. ట్రిబ్యునల్స్ సంస్కరణ చట్టంపై 7కు వాయిదంట. ఏదైతే ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం ఉందో ఆ చట్టం మద్రాస్ హైకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టులో ఒక దాఖలు చేసింది. వాదనలంతా ఇన్నాక ఏం చెప్తుందంట కేంద్ర ప్రభుత్వం, దాంట్లో సవరణకు సంబంధించి విస్తృత స్థాయి బెంచ్ కోసం అడుగుతుందంట, ధర్మస్థానం కోసం. అంటే
5తో కూడిన ధర్మాసనం కావాలి, అక్కడ తీర్పు కావాలని అడుగుతుందంట. ఆల్రెడీ ఇద్దరు కలిసి ఆల్రెడీ వాదనలు విన్నారు ఆ సంస్కరణలకు సంబంధించింది. అంతా అయిపోయి తీర్పు వచ్చే టయానికి మాకు విస్తృత స్థాయి ధర్మాసనం కావాలని కోరడం అంటే ఏందన్నట్టు, అంటే ఇక్కడ ఈ సుప్రీంకోర్టు జస్టిసు గవాయిని అవమానపరచడం తప్ప ఇంకేమున్నట్టు, అంటే అసమర్థుడైనా మీ లెక్క, అంటే గతంలో చెప్పి విసిరేసి ఇప్పించిన వాళ్ళల్లో మీరే. ఇవాళ ఆయన ఇచ్చే తీర్పుకు చివరిగా వచ్చినాక తీర్పు ఆపడం అంటే ఆయన ఏమి ఇస్తాడో చూడకముందుకే ఎట్లా మీరు ఆపుతారు? అంటే ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం 100% బీజేపీ పాలకులు ఇవాళ ఈ జస్టిస్ గవాయ్ ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన బిడ్డ, ఆయన అవమానపరిచే ప్రయత్నమే తప్ప ఇంకో విషయం లేదన్న విషయం తెలియదు. ఏం జరిగిందన్న విషయం తెలుసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం తమ ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం 5 సభ్యులతో విస్తృత ధర్మాసనం విచారణను కోరడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ట్రిబ్యునల్ సంస్కరణలు 2021 రాజ్యాంగ భద్రత సవాల్ చేసి దాఖలైన పిటిషనర్ వాదనలు విన్న తర్వాత విస్తృత ధర్మాసనాన్ని కోరడం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తప్పించుకునే ఎత్తుగడే అని అభిప్రాయపడ్డారు. జస్టిస్ గవాయ్ జస్టిస్ వినోద్ కుమార్ చంద్రన్తో కూడిన ధర్మాసనం సోమవారం మద్రాస్ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో వాదనలను వింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణి విస్తృత ధర్మాసనాన్ని కోరుతూ దరఖాస్తు చేశామని చెప్పడంతో అంతా అయిపోయిందంట, వాదనలు అయిపోయినాయంట. ఆల్రెడీ పిటిషనర్ సైడ్ వాదనలు అయిపోయిన తర్వాత ఏమని చెప్తుందంట, మేము 5తో కూడిన ధర్మాసనం కావాలని చెప్పి అడుగుతున్నారు విస్తృత. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే మీకు తీర్పు మీ వైపు రాదని ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయ్యారా? నిజాలు నిర్భయంగా చెప్పే జాతుల నుంచి వచ్చింది కాబట్టి 100% మీకు ఆ భయం వెంటాడుతున్న విషయాన్ని మరొకసారి దానికి సంబంధించిన మళ్ళీ ఇక్కడ తప్పించుకోవడానికి ఫీజులపై సిఫారసు కమిటీ అంట. ఇచ్చే పైసలను ఎగగొట్టడో లేకపోతే సిఫారసు ఇది చేసినాం దీనివల్ల మేధావులతో ఓరోని పెట్టిండు. చూసినాం ఇలా కోదండరామును కంచాయిలేని పెట్టిండు. 15 మందితో ఉన్నత స్థాయి కమిటీ నియామకం, చైర్మన్గా సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, సభ్యులుగా కంచాయిలయ్య, కోదండరాము, ప్రతినిధులంట. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏదో ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి మాకు సంవత్సరానికి నెలకింత వచ్చేటట్టు చూడాలని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చూస్తుందంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా, రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భారీ వాదన వినండి అని చెప్పి ఎవరైతే రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తారో వాళ్ళకి సంబంధించింది మొదటి భార్య ఒక వాదన కూడా వినవలసిన అవసరం ఉందంట. ఎస్ఎల్బీసీ సొరంగానికి టైగర్ రిజర్వ్ అడ్డంకి లేనట్టే అని చెప్పి న్యూ ఆస్ట్రైన్ విధంగా తవ్వకం 4 మీటర్ల మేరకు బ్లాస్టింగ్ వేమ్స్ పరిమితం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే నిన్న మొన్న జరిగిన ఎవరైతే రేవంత్ రెడ్డి అదేవిధంగా మినిస్టర్లు పోయి ఏరియల్ సర్వే చేయించడం జరిగింది. దానికి సంబంధించింది ఇంకొక నక్కలగండి అదేవిధంగా శ్రీశైలం ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే ఇంకొక 10 నుంచి 12 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిగితే పాలమూరు అదేవిధంగా రంగారెడ్డి అదేవిధంగా మా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలు సస్యశ్యామలమైన విషయాన్ని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. 100% ఇది పూర్తి చేయాలి. ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన ఎవరైతే భారీ నీటిపారుదల శాఖ మినిస్టర్ ఉన్నాడు మా నల్లగొండ జిల్లా బిడ్డ కాబట్టి 100% దీన్ని పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. 100% చేయాల్సిన అవసరం ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా. అకాల వర్షం ఆగమాగమంట. మార్కెట్ యార్డులో తడిసిన పత్తి మక్కలు అధిక తరుగు తీసి కొన్న వ్యాపారులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో జోరు వానలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దయచేసి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొక్క పత్తి అదేవిధంగా వరికి సంబంధించిన వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది. తేమ శాతంతో పేరుతో వేధింపులు ఆఫ్ చేసి అదేవిధంగా 7 క్వింటాల్ అనే పరిమితిని ఆఫ్ చేసి దయచేసి
రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను మిత్రులారా. దయచేసి నాకు ఈ అవకాశం మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా.